Finally, the most awaited Telangana College Narayana Rao University of Health Sciences BSc MLT BPT అండ్ AHSకి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ దాంతో పాటుగా పీడబ్ల్యూడీకి సంబంధించిన ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అండ్ యాబ్సెంట్ క్యాండిడేట్ లిస్ట్కి సంబంధించి పీడిఎఫ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఎవరెవరు ఎలిజిబుల్ అయ్యారు, ఎవరెవరు ఎలిజిబుల్ కాలేదు, ఎవరెవరు యాబ్సెంట్ అయ్యారు పీడబ్ల్యూడీకి సంబంధించి అండ్ దాంతో పాటుగా ఫైనల్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి మనకు పీడిఎఫ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఏమేమి చెక్ చేసుకోవాలి అని చెప్పి మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఫైనల్ మెరిట్ లిస్ట్. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోయింది. ఓకేనా? సో, మనకిది ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటాం. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఎవరెవరి పేర్లయితే ఉన్నాయో వాళ్ళందరి పేర్లు ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంటాయి. అండ్ దాంతో పాటుగా పీడబ్ల్యూడీ లిస్ట్ లోపల ఉన్నోళ్ళ పేర్లు కూడా మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంటాయి. అండ్ దాంతో పాటుగా నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉండి ఎవరైతే గ్రీవియన్సెస్‌ని రైజ్ చేస్తారో వాళ్ళ పేర్లు కూడా ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు కదా అంటే మెరిట్ ఆర్ ర్యాంక్ అనేది ఇచ్చిర్రు. అండ్ రూల్ నెంబర్ అనేది ఇచ్చిర్రు. కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్‌కి అప్లై చేసుకున్నప్పుడు వచ్చే రూల్ నెంబర్‌ని ఇక్కడ మనకు మెన్షన్ చేస్తారన్నట్టు. మన నేమ్ అయితే ఇస్తారన్నట్టు. అండ్ మన జెండర్ ఇస్తారు. మన కేటగిరీ ఇస్తారు. అండ్ ఈడబ్ల్యూఎస్ స్టేటస్ అనేది ఎస్ ఉంటే ఎస్ ఇస్తారు. లేకపోతే నో ఉంటే నో ఇస్తారు. అండ్ మైనారిటీ స్టేటస్ ఎంఎస్ఎం అంటే మైనారిటీ స్టేటస్ ఎస్ అన్నట్టు లేకపోతే లేదన్నట్టు. అండ్ గ్రూప్ టోటల్ ఓకేనా. సో, గ్రూప్ టోటల్ అంటే 600 మార్క్స్‌కు 600 మార్క్స్ గ్రూప్ టోటల్ అన్నట్టు. ఓకేనా. అండ్ గ్రూప్ టోటల్‌కి గ్రూప్ ఆప్టైన్డ్ 600కి ఎంత వచ్చినాయి అనేది గ్రూప్ ఆప్టైన్డ్, గ్రూప్ పాస్ అంటే 600కి ఎంత వచ్చినాయి అనే దాని పర్సెంటేజ్ ఇచ్చిర్రు. అండ్ ఎన్ని అటెంప్ట్స్‌లలో పాస్ అయ్యారు. సింగిల్ అంటేనేమో ఫస్ట్ అటెంప్ట్‌లో పాస్ అయ్యారు. లేకపోతే సప్లీ రాస్తే కంపార్ట్మెంటల్ అని వస్తది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంటర్ లోపల ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎంతకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఇచ్చిర్రు. ఇంటర్ టోటల్ మార్క్స్ ఎన్ని, ఇంటర్ లోపల ఎంత మార్క్స్ వచ్చినాయి, ఇంటర్ పర్సెంటేజ్ ఎంత అని చెప్పి మనకు డీటెయిల్‌గా ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇందులోపల మీరేం చెక్ చేసుకోవాలి అనంటే మీ నేము ఎక్కడ ఉంది అనేది చెక్ చేసుకోవాలి. అసలు మీ నేము ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో, మీ నేమ్‌ని చెక్ చేసుకోవాలి. కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మీ నేమ్ ఎంత పొజిషన్‌లో ఉంది అని చెప్పి చెక్ చేసుకోవాలి. కాంపిటీషన్ ఎంత ఉంది అని చెప్పి చెక్ చేసుకోవాలి. అసలు ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మీ పేరున్నప్పుడు మాత్రమే యూ కెన్ గివ్ వెబ్ ఆప్షన్స్. ఓకేనా. సో, బ్రో నా పేరు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉండే. ఓకేనా. నా పేరు అసలు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల రాలేదు. కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల వచ్చింది అన్నప్పుడు మాత్రమే నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. నా పేరు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉండే, ఇప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంది అన్నోళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో, సింపుల్లీ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ పేరున్నప్పుడు మాత్రమే యూ కెన్ గివ్ వెబ్ ఆప్షన్స్. ఓకేనా. సో, నీ పేరుందా లేదా చెక్ చేసుకో. అండ్ దాని తర్వాత నువ్వు ఏవైతే గ్రీవియన్సెస్ నీ పేరు ఉండి మిస్టేక్ ఉన్నా, లేకపోతే నీ పేరు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉండి నువ్వు మెయిల్ చేసినప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపలికి వచ్చిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోరి. అండ్ మీ మెరిట్ పొజిషన్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఎట్లుంది, ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఎట్లుంది అని చెప్పి ప్రతిదీ చెక్ చేసుకోరి. ఓకేనా. సో, ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ సంబంధించి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పీడబ్ల్యూడీ లిస్ట్. ఓకేనా. సో, పీడబ్ల్యూడీ లిస్ట్ గురించి మాట్లాడుకునే దానికంటే ముందు మీ అందరికీ తెలుసు నేను అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన. అందులోపల గ్రూప్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నా. ₹154 మాత్రమే సబ్స్క్రిప్షన్ ఉంటదని చెప్పి మీ అందరికి కూడా తెలుసు. అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని ₹154 పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోరి. ఫేజ్ 1 గైడెన్స్ ఇస్తా, ఫేజ్ 2 గైడెన్స్ ఇస్తా, అండ్ ఫర్దర్‌గా ఫేజ్ 3 ఇస్తా, అండ్ ఫర్దర్‌గా ఇంకేమైనా ఫేజ్ ఉంటే అన్ని ఫేజెస్‌కి సంబంధించి గైడెన్స్ అయితే ఇస్తా. రెగ్యులేషన్స్ చెప్తా. ఏ మిస్టేక్స్ చేస్తారు, ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి ప్రతీదీ చెప్తా ఉంటా. కాబట్టి అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని 154 సబ్స్క్రిప్షన్ ఉంటది తీసుకోండి. ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తారని చెప్పి డీటెయిల్‌గా చెప్తా. అండ్ ఆల్రెడీ సో, మనం బీఎస్సీ నర్సింగ్ గైడెన్స్ ప్రొవైడ్ చేసాం. చాలా మందికి సీట్లు వచ్చినాయి. చాలా మంచిగా సీట్లు రావడం అయితే జరిగింది. అండ్ బీపీటీ, ఏహెచ్ఎస్ లోపల కూడా గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓన్లీ బీపీటీ ఓన్లీ ఏహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీరు బీపీటీకి సంబంధించి, బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి, ఏహెచ్ఎస్ సంబంధించి 3 కోర్సెస్ సంబంధించి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. సో, కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తా. టాప్ కాలేజ్ ఏంది అని చెప్పి టాప్ కాలేజ్ ప్రొవైడ్ చేస్తా. 100% వర్కింగ్ ట్రిక్స్ చెప్తా. టాప్ గవర్నమెంట్ కాలేజ్ ఏంది, టాప్ ప్రైవేట్ కాలేజ్ ఏంది అని చెప్పి ప్రతిదీ చెప్తా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ
అండ్ ఫేజ్ 1 వరకి మాత్రమే ఈ గైడెన్స్ అయితే ఉంటది. ఫేజ్ 1 తర్వాత నేను ఎట్లాంటి గైడెన్స్ అయితే ప్రొవైడ్ ఆల్రెడీ ఉన్నోళ్ళకి మాత్రమే గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తా. ఓకేనా? సో, ఫేజ్ 1కి వెబ్ ఆప్షన్స్ ఇయ్యడానికి ఒక 3 డేస్ ఆఫ్ టైమ్ ఇస్తే, వెబ్ ఆప్షన్స్ ఇయ్యడానికి ఎప్పటిదాకా టైమ్ ఉంటదో అప్పటి వరకు మాత్రమే మన యాప్ లోపల గైడెన్స్ ప్రోగ్రామ్‌ని ప్రొవైడ్ చేస్తా. అంటే మీరు అనలిసిస్ ఎగ్జిక్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసి సబ్స్క్రిప్షన్ ఇప్పుడే తీసుకుంటే మీకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. లేదు అన్న సిట్యుయేషన్ లోపల ఓన్లీ ఫేజ్ 1 లోపల సబ్స్క్రిప్షన్ తీసుకున్నోళ్ళకి మాత్రమే గైడెన్స్ ఇస్తా. మీరు ఫేజ్ 1లో సబ్స్క్రిప్షన్ తీసుకుందాం అనుకున్నా కూడా నీకక్కడ సబ్స్క్రిప్షన్ కనబడది. సో, ఫేజ్ 1 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎంత టైం అయితే ఉంటదో అప్పటి వరకు మాత్రమే ఈ గైడెన్స్ అనేది మీకు అనలిసిస్ ఎగ్జిక్యూటర్ యాప్ లోపల కనబడతది. సో, లేట్ చేయకండి. తర్వాత రిగ్రెట్ అవ్వకండి. ఇట్స్ ద ఓన్లీ థింగ్. తర్వాత రిగ్రెట్ అయినా ఏం రాదు. జస్ట్ 154 బ్రో. జస్ట్ 154 అనే చెప్తా. అండ్ ఇంకొకటేంది కదా అంటే పీడబ్ల్యూడీ లిస్ట్. పీడబ్ల్యూడీ లిస్ట్ లోపల ఆల్మోస్ట్ మనకి 24 మంది పేర్లుండే. ఓకేనా? సో, మీ అందరికి తెలుసు 24 పీపుల్ నేమ్స్ ఉండే. ఈ 24 పీపుల్‌లా మనకు అటెండ్ అయింది జస్ట్ 10 మంది మాత్రమే. ఈ 10 మంది లోపల వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఇద్దరికి మాత్రమే వీళ్ళు నిజంగానే పర్సన్ విత్ డిజబిలిటీ, వీళ్ళు నిజంగానే పీడబ్ల్యూడీ అని చెప్పి వాళ్ళకు ఎలిజిబిలిటీ అయితే ఇచ్చిర్రు. సో, మిగతా వాళ్ళందరికి కూడా ఎలిజిబిలిటీ అయితే ఇయ్యలే. సో, 10 మంది అటెండ్ అయ్యారు. ఇద్దరికి పీడబ్ల్యూడీ అని చెప్పి ఎలిజిబిలిటీ ఇచ్చిర్రు. అండ్ 8 మందికి పీడబ్ల్యూడీ కాదు అని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దాంతో పాటుగా మనకి మిగతా 14 మంది అసలు అటెండ్ కాలేదు. కాబట్టి వీళ్ళు పీడబ్ల్యూడీ కాదన్నట్టు. సో, వీళ్ళకి పీడబ్ల్యూడీ ఎలిజిబిలిటీ ఇవ్వరు. ఓకేనా? సో, మనం ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి మరి అనంటే 8000 ప్లస్ అప్లికేషన్స్ వస్తున్నాయి అకార్డింగ్ టు ఫైనల్ మెరిట్ లిస్ట్. ఓకేనా? సో, 8113 అప్లికేషన్స్ ఒచ్చినాయి. ఓకేనా? సో, వీళ్ళందరూ గూడా వెబ్ ఆప్షన్‌లు ఇస్తారు. వీళ్ళందరూ గూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్. కానీ అందరికీ సీట్ ఒస్తదా అంటే రాదు. ఓకేనా? సో, ఇది రియాలిటీ. ఏంది ఎన్ని సీట్లున్నాయో అందరికి మాత్రమే సీటొస్తది. ఓకేనా? సో, ఇంతమందికి సీట్ అంటే అందరికీ సీట్ రావాలని లేదు. ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల నా పేరుంది నాకు సీటొస్తదా అంటే, ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల నీ పేరుంటే నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్. సీటొస్తది అని గాదు. ఓకేనా? కాబట్టి యూ హావ్ టు గివ్ వెబ్ ఆప్షన్స్. సో, వెబ్ ఆప్షన్స్ అనేది ఎట్లా ఇయ్యాలి, ఏం చేయాలని చెప్పి నేను అన్ని గైడెన్స్‌లో ప్రొవైడ్ చేస్తా, చెప్తా. సో, ఎంత మంచి ర్యాంక్ ఉన్నా గూడా మనం ట్రై చేద్దాం. ఓకేనా? సో, ఎంత ఎక్కువ ర్యాంక్ ఉన్నా గూడా మన సైడ్‌కెళ్ళి మనం 100% ఎఫర్ట్ అనేది పెడదాం. సో, మీకు సీటొచ్చే ఛాన్స్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా సీటొచ్చేలాగా ట్రై చేద్దాం. కొంతమందికి 2000 ర్యాంక్ ఉంటది, 3000 ర్యాంక్ ఉంటది, 5000 ర్యాంక్ ఉంటది. వీళ్ళకి సీటొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కొన్ని మిస్టేక్స్ వల్ల సీట్లు రావన్నట్టు. సో, వాళ్ళకి సంబంధించి మనం ప్రాపర్‌గా వెబ్ ఆప్షన్‌లు ఇచ్చి ప్రాపర్‌గా ట్రై చేద్దాం మనం. మన సైడ్‌కెళ్ళి 100% ఎఫర్ట్ పెడదాం. సో, 8000 మంది అయితే అప్లికేషన్ పెట్టుకున్నారు. సో, అకార్డింగ్ టు దిస్ మనకి 8133 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు అకార్డింగ్ టు ఫైనల్ మెరిట్ లిస్ట్. సో, మన సైడ్‌కెళ్ళి మనం 100% ఇవ్వాల్సుంటది. సో, ఇది ఫైనల్ మెరిట్స్‌కి సంబంధించి మీ నేమ్ ఉందా లేదా? ఉంటే ఏ పొజిషన్‌లో ఉంది? అన్ని డీటెయిల్స్ ప్రాపర్‌గా ఉన్నాయా లేదా? అని చెప్పి చెక్ చేసుకొని సో, ప్రాపర్‌గా లేకపోయినా కూడా మనం చేయడానికి ఏం లేదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది. వెబ్ ఆప్షన్ లైక్ నోటిఫికేషన్ రాగానే వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. డూ ఫాలో us. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.